హలో ఎవ్రీవన్. ఈరోజు మనము లైనక్స్ ఓఎస్‌ని పుట్టి నుంచి ఎలా మనం యాక్సెస్ చేయాలి? ఫస్ట్ మీరు పుట్టి.org అని చెప్పియండి. ఇచ్చిన తర్వాత మీరు పుట్టి సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. కాబట్టి డౌన్‌లోడ్ పుట్టి సాఫ్ట్‌వేర్. మనకిక్కడ 64 బిట్ కావాలి. 64 బిట్ నేను డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ పుట్టి 64 బిట్. ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా మనకు పుట్టి అనేది డౌన్‌లోడ్ అయ్యింది. దీని మీద క్లిక్ చేస్తేనా మనకిప్పుడు వెల్కమ్ టు ద పుట్టి అంటే ఇన్‌స్టాలేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఇన్‌స్టాల్. సో, మీకు ఫినిష్ మీద క్లిక్ చేయండి. మీరు సెర్చ్‌లో పుట్టి అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ పుట్టి యాప్‌ని మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకిక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడికొచ్చేసరికి మీకిక్కడ సో, హోస్ట్ నేమ్ అడుగుతుందనమాట. ఆర్ ఐపీ అడ్రెస్. మీరేమివ్వాలి అంటే ఇక్కడ మీరు హోస్ట్ నేమ్ ఏమివ్వాలి అంటే లైనక్స్ ఓఎస్ హోస్ట్ నేమ్ అనమాట. లైనక్స్ ఓఎస్ ఇక్కడ ఐపీ అడ్రెస్ ఇవ్వండి. హోస్ట్ నేమ్ వద్దు. ఐపీ అడ్రెస్ ఇవ్వండి. సో, ఇప్పుడు నేనేం చేస్తాను లైనక్స్ ఓఎస్‌తో లాగిన్ అయ్యి యాక్టివిటీస్‌లో టెర్మినల్ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఇఫ్ కాన్ఫిగ్ అని చెప్పి ఇవ్వండి. ఐపీ అడ్రెస్ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు ఇన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. 192.168.109.130 ఈస్ ద ఐపీ అడ్రెస్. కాపీ చేసుకొని మినిమైజ్ యువర్ VMware అండ్ పేస్ట్ ఇన్ పుట్టి. ఇప్పుడు మీరేం చేస్తారు మీరిక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ యాజ్ రూట్ అని చెప్పి ఇవ్వండి. పాస్‌వర్డ్ మీరు ఏదైతే ఇచ్చింటారో ఆ పాస్‌వర్డ్ మీరిక్కడ ప్రొవైడ్ చేయండి. యూ గెట్ యాక్సెస్ డినైడ్ రైట్? ఇలా యాక్సెస్ డినైడ్ వస్తే మనము ఎలా ఎనేబుల్ చేయాలి రూట్ యూజర్‌ని? ఎనేబుల్ రూట్ లాగిన్ ఓవర్ ఎస్ఎస్ఎస్. ఏం చేయాలా? యాజ్ రూట్ మన రూట్ యూజర్‌తో లాగిన్ అయ్యి ఉండాలి. దాని తర్వాత మనము ఈ ఫైల్ ఎడిట్ ద ఎస్ఎస్హెచ్ _d_ కాన్ఫిగ్ ఫైల్ మనము ఈ ఫైల్ మనము ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసేటప్పుడు పర్మిట్ రూట్ లాగిన్ యెస్ అని ఉంటుంది. మీరు యాజ్ సింబల్ తీసేసేయండి. ఇన్ కేస్ పర్మిట్ రూట్ లాగిన్ యెస్ అనేది లేకపోతే ఆ లైన్‌ని మీరు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ ఈ ఫైల్ నుంచి. దాని తర్వాత మీరేం చేస్తారు అంటే రీస్టార్ట్ ఎస్ఎస్ఎస్ సర్వీసెస్ అన్నమాట. లెట్ మీ లాగిన్ విత్ లైనక్స్ అగైన్. ఇప్పుడు మీరు ఫస్ట్ మీరిక్కడ VM/etc SSHD_ కాన్ఫిగ్ అని ఇవ్వండి. ఇక్కడ మీరు అథెంటికేషన్ కింద వి కెన్ గివ్ ద 40 నంబర్. మీరు ఐ ప్రెస్ చేయండి ఇన్సర్ట్ మోడ్‌లో ఉంటాం. లేదనుకుంటే మీరు ఇక్కడ ఓ ప్రెస్ చేయండి. మనకు ఒక లైన్ యాడ్ అవుతూ ఇన్సర్ట్ లైన్‌లోకి వస్తాం. ఒక లైన్ టైప్ చేయండి మీరిక్కడ. పర్మిట్ రూట్ లాగిన్ యెస్ అని ఇవ్వండి ఇక్కడ. ఈ లైన్ యాడ్ చేసిన తర్వాత మీరు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఇన్సర్ట్ మోడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడు మీరు సేవ్ చేయాలంటే ఎక్స్టర్నల్ కమాండ్ మోడ్‌లోకి వచ్చేసి ఒక WQ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ సర్వీసెస్‌ని రీస్టార్ట్ చేయాలా? సో, ఎలా రీస్టార్ట్ చేస్తారు అంటే మీరిక్కడ systemctl రీస్టార్ట్ sshd.service అని ఇవ్వండి ఇక్కడ. ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు సర్వీస్ అనేది రీస్టార్ట్ అయ్యింది. మళ్ళీ మీరు పుట్టిలోకొచ్చేసి లాగిన్ యాజ్ వచ్చేసరికి రూట్ అని ఇవ్వండి. దాని పాస్‌వర్డ్ ఇవ్వండి మీరిక్కడ. పాస్‌వర్డ్ ఇచ్చిన తర్వాత మీకిక్కడ సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యింది. So, this is the how we will connect Linux operating system through the PuTTY software. By next video, I will explain Linux basis commands.